సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ వ్యవహారంతో అల్లు అర్జున్ టార్గెట్ అవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అయితే దీని వెనుక అసలు టార్గెట్ అల్లు అర్జున్గా చెబుతున్నారు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు. మొన్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో చిరు ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్గా మారిపోయింది. రీసెంట్గా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా కొన్ని వివాదం అయ్యాయి. దీనికి తోడు జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా అల్లు అర్జున్ని టార్గెట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ను టార్గెట్ చేయబోతున్నారా అనే చర్చ సినీ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తుంది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ అంటే ఆమెకు ఇష్టం, ఆమె అంటే బన్నీకి ఇష్టం, ఆ పాటే చిచ్చు పెట్టిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ కస్తూరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 2024లో రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతు తెలిపితే అల్లు అర్జున్ కూడా మావయ్య పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. కానీ తీరా ఎన్నికలకు ఒకరోజు ముందు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ వైసీపీ తరపున పోటీకి నిలిచిన శిల్పా రవికి మద్దతు ఇవ్వడంపై పెద్ద దుమారమే రేగింది. కేవలం ఆ క్యాండిడేట్కు మాత్రమే మద్దతు ఇచ్చినట్టు చెప్పినా ఇండైరెక్ట్ గా జనసేన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను రెచ్చగొట్టే విధంగా చేశారనే కామెంట్స్ వినపడ్డాయి. కేవలం తన ఫ్రెండ్కు సపోర్ట్ చేయాలనుకుంటే కేవలం ట్వీట్ చేసి కూడా సపోర్ట్ చేయవచ్చనే వాదనలు జనసేన పార్టీ కార్యకర్తల నుంచి వినబడింది. మొత్తంగా ఎన్నికల టైంలో వైసీపీకి అల్లు అర్జున్ నిలిచాడనేది జన సైనికుల వివాదన. అప్పట్లో అల్లు అర్జున్పై నాగబాబు ట్వీట్తో ఇండస్ట్రీలో పెద్ద రచ్చ నడిచింది. అప్పటి నుంచి అల్లు కొణిదెల చిరు ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చిందనే పుకార్లు షికారు చేశాయి. ఈ విభేదాలు 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అప్పట్లో అల్లు అరవింద్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే ప్రజారాజ్యం పార్టీ కాలగర్భంలో కలిసిపోయిందనే వాదనలు కూడా వినిపించాయి. మొత్తంగా ఈ విభేదాలు 2009 నుంచి 15 ఏళ్లగా ఇరు కుటుంబాల మధ్య రావణ కాష్టంలా రగులుతూనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతూనే ఉంది.